రంపచోడవరంలో 12వ శతాబ్దపు గుడిని ఎక్స్‌ప్లోర్ చేద్దాం ఈరోజు రండి. 12వ శతాబ్దపు మల్లికార్జున స్వామివారు. ఈ గుడి చరిత్ర గురించి చెప్పండి. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇప్పుడు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం మండలం. రంపచోడవరం మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో రంప అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోనూ 12వ శతాబ్దంలో వెలసిన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ సిమెంట్ గాని, మట్టి గాని, ఇసుక గాని ఏది పెట్టి కట్టిన గుడి కాదు. ఇది దేవతలు కట్టిన గుడి అంటారు. ఇది దేవతలు గుడి కడుతుంటేను శ్రీకృష్ణుడు కోడై కూస్తే ఎక్కడవక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆలయం ఇలాగే ఉంది. రాళ్ళు మీద రాళ్ళు పెట్టి పేర్చే. ఇక్కడ పరమశివుడికి చాలా అద్భుతంగా అభిషేకాలు అవి జరుగుతాయి. ఇక్కడ పరమాత్మని మనం ఏది కోరుకుంటే అది మనకి కొంగు బంగారంలాగా ఆ కోరిక తీరిపోతుంది. ఎంతో మంది అలా దండం పెట్టుకుని తిరిగి వచ్చి మళ్ళా నాకు 100ల మీద చెప్తున్నారు జనం. నిజమే మామగారు, మీరు చెప్పినట్టుగానే జరుగుతోంది, అనుకున్నట్టు జరుగుతోంది మామగారు అని చెప్తున్నారు. ఇక్కడ కార్తీక మాసంలోనూ మహర్మాస రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, సహస్రాభి రుద్రాభిషేకాలు, కుంక పూజలు చాలా గొప్పగా జరుగుతాయి. ఆ కార్తీక మాసం నెల మా అబ్బాయి వచ్చి చేయిస్తాడు. ఇక్కడ నిత్యం నేను అర్చన చేస్తాను. రంపచోడవరం నుంచి వస్తాను నేను ఇక్కడికి. ఇంత గొప్పగా ఆ భగవంతుడికి జరుగుతూ ఉంటాయి. మేము రోజు 216 దీపాలతో అలంకరిస్తాం. కార్తీక పౌర్ణమి రోజున కూడా చాలా అద్భుతంగా మొత్తం వీధిలోను గుళ్ళోను మొత్తం దీపాలు పెట్టేసి అలంకరిస్తాము. ఇక్కడ నాగపలక ఉంది. ఈ నాగపలకకి అంతరాలయం గర్భం దాటి 3వ దగ్గరకు వచ్చేసరికి నంది వెనకాతలకి ఆ నాగపలక ఉంది. ఈ నాగపలక దర్శనానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, మానసిక దోషాలు పరిహారం అయిపోతాయి. పెళ్లి కాని వాళ్ళు ఈ నాగేంద్రుడిని పూజిస్తే పెళ్లి అవుతుంది. పిల్లలు లేని వాళ్ళు ఈ నాగేంద్రుడిని పూజిస్తే బిడ్డలు పుడతారు. ఇంత గొప్ప భగవంతుడు ఇక్కడ ఈ నాగేంద్రుడు. నిజమైన తాచుపాము నల్లతాచు ఉంది. గుళ్ళో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ నల్లతాచు ఈశ్వరుడికి ఇక్కడికి నాగాభరణం పెడతారు చూడు, అభిషేకం అయిపోయాకను ఆ నాగాభరణంలా చుట్టుకొని ఇంత పడగ విప్పి ఆ ఈశ్వరుడి దగ్గర ఉంటుంది. అస్తమానం అద్భుతంగా అందరికీ దర్శనం ఇస్తూనే ఉంటుంది. అది చూసిన వాళ్ళకి అదృష్టం అనుకో. మహాశివరాత్రికి ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. శివరాత్రి రేపు అనగా మా ఉత్సవ విగ్రహాలు ఇదివరకు గతంలో దొంగలు దొబ్బేశారు. అందుకు మేము పోలీస్ స్టేషన్ లో పెట్టాము. ముందు రోజు శివరాత్రి రేపు అనగా పోలీస్ స్టేషన్ నుంచి మా ఉత్సవ విగ్రహాలు బ్యాండ్ మేళంతో పోలీసు బందోబస్తీతోటి ఊరేగితే ఇక్కడికి వస్తాయి. రాత్రి 12 గంటలకి అదే పల్లకీలో ఇక్కడి నుంచి కొండ మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం దగ్గరికి పట్టుకెడతారు. అక్కడ జలపాతంలో స్నానం చేయించి ఆ విగ్రహాలు ఇక్కడికి పట్టుకొచ్చి ఈ భక్తుల దర్శనార్థం సాయంత్రం వరకు కింద ఆలయంలో పెడతారు. రాత్రి 7:30, 8 అయ్యేసరికి పార్వతీ కళ్యాణం 2 గుళ్ళకి మయంగాను పెద్ద కళ్యాణ మండపం కట్టి పార్వతీ కళ్యాణం అవుతుంది. విఐపీలు చాలా మంది వస్తారు ఇక్కడికి. పెద్ద పెద్ద పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళంతా పీటల మీద కూర్చొని కళ్యాణం చేస్తారు. కళ్యాణం అయిపోయాక రాత్రి 12 గంటలకి లింగోద్భవ అభిషేకం జరుగుతుంది చితాభస్మంతో. కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి కార్లు వేసుకుని 11 అయ్యేసరికి వచ్చేస్తారు జనం. ఆ లింగోద్భవ అభిషేకానికి చితాభస్మం మా కాశీ నుంచి వస్తుంది. నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి. రాత్రి 12 గంటలకు ఇక్కడ మహత్యం ఏమిటంటే ఎవరు వస్తే వాళ్ళ తెచ్చుకున్న ద్రవ్యాలు వాళ్ళ చేతే పోసి చేయిస్తాడు మా అబ్బాయి. ఆ లింగోద్భవ అభిషేకం అయిపోయాక ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ అన్నదానాలు, ఎవరికి తోచిన దానం, చిన్నపిల్లలకి పాలు, ముసలాళ్ళకి మజ్జిగ, అలా ఎవరికి తోచిన దానం వాళ్ళు చేస్తారు. ఇక్కడ మహాశివరాత్రి రోజుని కొండాల పాటలతోటి, కోయి డప్పులతోటి, చిన్నపిల్లల భరతనాట్యాలతోటి చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ నుంచి పైకో కిలోమీటర్ పెడితే ఆలయం ఉందని చెప్పాను కదా. ఆ ఆలయంలోనూ లింగాకారం ఉంది. నిధులు ఉన్నాయని తవ్వేసేసి ఆ లింగాకారాన్ని విరిచేశారు. మా నాన్నగారు ఆ లింగాకారాన్ని సిమెంట్ పెట్టి అతుకు పెట్టించారు. లింగాకారానికి పక్కనే విఘ్నేశ్వరుడు ఆలయం ఉంది.
వినాయకుడి విగ్రహం ఉంది. ఈ వినాయకుడి విగ్రహానికి లింగాకారానికి మైంగా రాయి మీద రామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు నాగశిలలు ఉన్నాయి. వాటి వెనక్కి ఇలా డౌనుగా ఉంటుంది, అది సొరంగం. ఇక్కడి నుంచి భద్రాచలం ఉందిట దారి. భద్రాచలం నుంచి రామచంద్రమూర్తి విగ్రహం, సీతారాముల విగ్రహాలు తెచ్చి ఆ గృహ ద్వారా ఇక్కడ అభిషేకం చేసి జలపాతంలో స్నానం చేయించి అదే గృహ ద్వారా పట్టుకెళ్లే వార్త దేవతలు. మా నాన్నగారు చెప్పారు. ఈ ఆలయానికి ఋషులు దేవతలు వచ్చి అర్చన చేసుకునేవారు. వాళ్ళతో సమానంగా తాచుపాము కూడా వచ్చేసి పరమాత్ముడి దగ్గర నివసించేదట. వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఋషులు, మహారుషులు, యోగులు వీళ్ళంతా వచ్చి ఇక్కడ ఆలయంలో అభిషేకం చేసుకున్న ఆలయం ఇది. అల్లూరి సీతారామరాజు గారు గృహ ఉందన్నాను కదా, ఆ గృహలో 9 గజాలు లోపలికి వెళ్ళేసరికి పెద్ద ఖాళీ స్థలం ఉందిట. అక్కడ కాళికా అమ్మవారు ఉందిట. అల్లూరి సీతారామరాజు గారు ఆ గృహలో దాక్కుని ఆ అమ్మవారికి 12 గంటలకు అర్చన చేసి తెల్లవారుజామున ఇక్కడికి వచ్చి ఈ కిందాలయంలో పరమాత్ముడికి అభిషేకం చేసుకుని ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడిగి వెళ్ళి ఆ గృహల్లో దాక్కునేవారు అల్లూరి సీతారామరాజు గారు. ఇది 12వ శతాబ్దం నాటి ఆలయం. 900 సంవత్సరాలు 900 సంవత్సరాలు కూడా అండి అవుతుంది ఈ ఆలయం. అల్లూరి సీతారామరాజు గుహ అన్నారు ఎక్కడండి? పైన మీకు కనిపించదు, పూడిపోయింది అంతాను. ఓకే ఓకే. శివలింగం దగ్గర అయితే వెళ్ళామండి, మీరు చెప్పినట్టు కింద వెనకాల ఆ డౌన్ నుంచే సొరంగం అండి. మా చిన్నప్పుడు చాలా దూరంగా అనేది. ఓకే. మేము ఏజెన్సీ వచ్చి 96 ఏళ్ళు అయింది. అంటే దగ్గర 96. మాకు ఈ గుడి వంశపారంపర్యంగా వస్తుంది. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి చేస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఎవ్వరు జీతం గాని ఏమీ ఎవరు పల్లెల్లో పడ్డ చేస్తారంటే అంతే గుడి శుభ్రం చేస్తున్నాం. నన్న కాదు, నా బిడ్డల్ని కాపాడతాడు ఆ పరమాత్ముడు.